భరత్ను ఎమ్మెల్సీగా చేసి బలహీన వర్గాల ప్రతినిధిగా మీలో ఒకడిని ఎమ్మెల్సీగా చేసి అతన్ని ముందు పెట్టి ఇక్కడి పేద కుటుంబాలన్నింటికీ కూడా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, ఎన్నడూ జరగని విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి మంచి చేయటం మీ అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. భరత్ను మన బలహీన వర్గాలకు చెందిన నాయకుడిని, మీ వాడిని ప్రతినిధిగా చేసి ఆయన 2019లో గెలవలేకపోయినా కూడా ఎమ్మెల్సీగా చేసి కుప్పానికి ఈ 5 సంవత్సరాలలో ఇంత మంచి చేశాం. ఇదే భరత్ని, మీ వాడిని కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి. నా కేబినెట్ లో మంత్రిగా స్థానం ఇస్తాను, నా గుండెల్లో పెట్టుకుంటాను. తన ద్వారా కుప్పం నియోజకవర్గానికి మరింత అభివృద్ధి, మరింత సంక్షేమం చేయిస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా మాటిస్తున్నాను మీ అందరికీ. తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి కుప్పం తెలుగుదేశం పార్టీకి కంచు కోట. మళ్లీ ఇది కంచు కోటనే. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం 100% ఖాయం. ఆ జైత్రయాత్ర ఇక్కడి నుంచే ప్రారంభిస్తాం. ఇంకో పక్కన మామూలుగా ఎన్నికల్లో అయితే మేము ఏం చేశామో చెప్పుకుంటారు, ఏమి చేయబోతామో చెప్పుకుంటారు. ఉండవు కష్టపడు ఎన్నాళ్ళు ఏం చేయబోతారో చెప్తారు. కానీ వీళ్ళు వచ్చేసిన తర్వాత దీన్ని పీకేస్తాం, దాన్ని పీకేస్తాం, ఇంకోటి పీకేస్తాం అనేది తప్ప ఎక్కడా వీళ్ళు చేసిన పని లేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇంకొక పక్క ఎంత బాధేస్తుందంటే కుప్పానికి నీళ్లు లేకుండా చేస్తారు వీళ్ళు. అందరి నీవా పొలిమేరల వరకు వచ్చింది. ఎందుకు నీళ్లు తేలేకపోయారు? నేను ఆ రోజు ఒక మాట చెప్పాను. పులివెందల్లో కూడా మన పార్టీ కోటేశారు, మనం గెలవలా. కుప్పంలో ఎప్పుడు కాంగ్రెస్ గాని, వేరే పార్టీ గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని గెలవదు. ఆ రోజు నేను నీళ్లు ఇచ్చాను లేదో పులివెందరికి నేను చెప్పాను. మా కుప్పం కంటే ముందుగా పులివెందరికి ఇస్తా, తర్వాత కుప్పానికి నీళ్లు తీసుకుపోతాను నేను చెప్పాను. నీకు అలాంటి ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఎందుకు ఎవరు కుప్పానికి నీళ్లు? పులిమేరలకు వచ్చాయి. అక్కడి నుంచి కాలువ తీసుంటే 3 సంవత్సరాల్లో మనకు నీళ్లు వచ్చేటివి. నీళ్లు లేకుండా చేశారు ఈ దుర్మార్గులు. పర్వాలేదు.